తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా పోలవరం ఇష్యూ. ఏపీ తెలంగాణ మధ్య ముదురుతోన్న రగడ. పోలవరంపై తనదైన శైలిలో కమెంట్స్ చేసిన సోము వీర్రాజు. ఇలాంటి టాప్ 9 పోలవరం వార్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. గోదావరి వరదలు, పోలవరంపై లోక్సభలో చర్చ జరిగింది. భారీ వరదల వల్ల పోలవరం ప్రాజెక్టు ఆలస్యమయ్యే పరిస్థితి ఉందని లోక్సభలో ప్రకటించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ధవళేశ్వరం దగ్గర మరో ప్రాజెక్టు కట్టే అవకాశం ఉందా అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి షెకావత్ సమాధానమిచ్చారు. తెలంగాణలో ఇంకెన్నాళ్లు సెంటిమెంట్ రాజకీయం చేస్తారని టీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నించారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. వరద సహాయక చర్యలు చేతకాకే పోలవరం ముంపు అంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. ఏపీ తెలంగాణ కల్పిస్తే మంచిగా పాలన చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు కారుమూరి. పోలవరాన్ని ప్రశ్నించడం అంటే తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లేనన్నారు సోము వీర్రాజు. దుమ్ముగూడాన్ని ఏపీ వదులుకోవడం వల్ల సీమకు నష్టం జరిగిందన్నారు. టీఆర్ఎస్ దగ్గర బేరం కుదుర్చుకుని ఏపీకి ద్రోహం చేయొద్దని సిపిఐకి విజ్ఞప్తి చేశారు సోము వీర్రాజు. గోదావరి వరదల సీజన్లో అనూహ్యంగా పోలవరం ప్రాజెక్టే హాట్ టాపిక్గా మారింది. భద్రాచలం నీట మునగడానికి కారణమేమిటన్న టాపిక్పై టీవీ9లో జరిగిన బిగ్ డిబేట్లో పోలవరం వైపు తిరిగింది. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్, ఏపీ మంత్రి అంబటి రాంబాబు మధ్య వాగ్వాదం జరిగింది. ఏపీ సర్కారు పోలవరం కాఫర్ డ్యాం ఎత్తు పెంచడాన్ని కూడా తప్పుబట్టారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్. ఈ చర్య వల్ల తమ వైపు ముంపు ప్రమాదం మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ అనేది చాలా కామన్ అని, దాని మీద రాద్ధాంతం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తీరుపై రివర్స్ అటాక్ మొదలుపెట్టింది ఏపీ సర్కారు. అయితే ప్రజల బాధలు పట్టించుకోవాలి కానీ సెటైర్లు వేయడం పద్ధతి కాదంటూ మంత్రి పువ్వాడ కౌంటర్ వేశారు. పోలవరం బ్యాక్ వాటర్తో ఎప్పటికైనా భద్రాచలానికి ప్రమాదమేనని, ఇక్కడ కరకట్ట ఎత్తు పెంచుకునే భారం పడుతోందని గట్టిగా వాదిస్తోంది తెలంగాణ సర్కారు. వరద పోటు పెరిగి 76 అడుగుల మేర నదీ ప్రవాహం పెరిగిందని, అందుకే భద్రాచలం సమీప గ్రామాలు మునిగాయని తమదైన భాష్యం చెబుతోంది ఏపీ సర్కార్. ఆ విధంగా భద్రాచలం మునకలో తమ ప్రమేయం ఏమీ లేదని, పోలవరం వైపు వేలెత్తి చూపవద్దని చెప్తోంది ఏపీ ప్రభుత్వం. భద్రాచలం ముంపు, పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల విలీనం దగ్గర మొదలైన వివాదం రెండు రాష్ట్రాల మధ్య మిగతా అంశాలను కూడా టచ్ చేస్తోంది. హైదరాబాద్ రెవెన్యూ గురించి, రాష్ట్ర విభజన జరిగిన తీరు గురించి జనం మళ్లీ మాట్లాడుకునేలా చేసింది. పోలవరం నిర్మాణంలో జాప్యం గురించి ఇప్పటికీ ఏపీలో హాట్ టాపిక్గా చర్చ జరుగుతోంది. టీడీపీ కమెంట్లకు గతంలో అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు అంబటి రాంబాబు ధీటుగా కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. లేటెస్ట్గా పోలవరం సెంట్రిక్గా తెలంగాణ నుంచి కూడా కొత్త వాదనలు మొదలవడం ఏపీ ప్రభుత్వానికి ఒకంత ఇరకాటంగా మారింది. తెలంగాణలో బీజేపీ ప్రజా గోస, రైతు భరోసా యాత్ర. కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల పర్యటనలో ఉద్రిక్తత. కర్నూలు జిల్లా తుగ్గలి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు. 50 స్కూల్స్ను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి. ఇలాంటి ఏపీ తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా నాచూరుపల్లి తర్రి పిఎస్ నుంచి బీజేపీ ప్రజా గోస రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. బీజేపీ భరోసా బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు బండి సంజయ్. ఈ ర్యాలీలో సంజయ్తో పాటు మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జి మురళీధర్రావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ ప్రజాగోస రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, నర్సంపేట ఇన్ఛార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. దుగ్గొండి మండలం ముదునూరు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర నర్సంపేట వరకు సాగుతుంది. బ్యాంకింగ్ సఖీలకు డివైస్ పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. డ్వాక్రా సంఘాల ద్వారా ఆయా సంఘాల మహిళలకు, ప్రజలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించేలా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న బ్యాంకింగ్ సఖీలకు డివైస్ పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా తెంపల్లి టీడీపీ నేతల పర్యటన ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. వరద బాధితులను పరామర్శించాల్సిందేనంటూ టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయితే అందుకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. చివరకు 5 కార్లకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు పోలీసులు.
కర్నూలు జిల్లా తుగ్గలి ఎస్ఐ సమీర్ భాషపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ ప్రేమ జంటకు పెళ్లి చేయడం కోసం 50,000 లంచం తీసుకుంటూ TV9కు దొరికిపోయాడు ఎస్ఐ. లంచం తీసుకోవడం నిజమేనని రుజువు కావడంతో ఎస్ఐ సమీర్ భాషను సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. కర్నూలు జిల్లా దేవరకొండ మండలం తిర్నేకల్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. చెక్క దూలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఘటకేశ్వర టౌన్లో రైల్వే బ్రిడ్జ్ త్వరగా కంప్లీట్ చేయాలని కోరుతూ మహాధర్నాకు దిగారు స్థానికులు. పనుల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మారినా రైల్వే బ్రిడ్జ్ మాత్రం పూర్తి కావట్లేదంటూ మండిపడుతున్నారు. ఇకనైనా పనులను వేగవంతం చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించారు. ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ స్కూల్కు రోడ్డు కావాలంటూ బజార్ హత్నూర్ మండల కేంద్రం నుంచి జాతర్ల గ్రామానికి వెళ్లే మార్గంలో రోడ్డు తెగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. దీంతో వెంటనే రోడ్డు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. యాదాద్రి జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకున్నారు ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి. కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి, డీఈఓ, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఆ స్కూల్స్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ఆలేరు మండలం పటేల్గూడెం ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. ఈడీ విచారణకు సోనియా గాంధీ. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు. మోదీ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నినాదాలు. ఇలాంటి సోనియా ఈడీ వేడి టాప్ 9 న్యూస్ని ఇప్పుడు చూద్దాం. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ కోసం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ ఎదుట హాజరయ్యారు. కూతురు ప్రియాంక గాంధీ వెంట రాగా ఈడీ ఆఫీస్కు చేరుకున్నారు. మనీ లాండరింగ్ అభియోగాలపై విచారణ జరుగుతోంది. సోనియా ఈడీ విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిరసన సెగలు రేగాయి. గతంలో రాహుల్ గాంధీని విచారణకు పిలిచినప్పుడు చెదురుమదురు ఘటనలు జరగడంతో ఈసారి ఏఐసీసీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మహిళా కార్యకర్తలు ఎక్కువగా పాల్గొనే ఛాన్స్ ఉండడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లో ఫీమేల్ వింగ్ అని రంగంలోకి దించారు. ధర్నా సమయంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. భద్రత పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి కాంగ్రెస్ పార్టీ నేతల్ని అనుమతించకపోవడం ఏమిటని నిలదీశారు ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు. ఏపీకి చెందిన కేవీపీ, జేడీ శీలం తదితరులు కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఉద్దేశపూర్వకంగానే తమ అధినేతల్ని వేధిస్తున్నారని మోదీ సర్కార్పై అటాక్ చేశారు. కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ వద్ద మహిళా నేతలు, కార్యకర్తలు సోనియా బొమ్మలను ఒంటికి ధరించి తలపాగా చుట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. దేశ్కో బచావో అంటూ రఘుపతి రాఘవ రాజారాం లాంటి దేశభక్తి గీతాలను ఆలపిస్తూ ముక్త కంఠంతో భజన చేసి నిరసన తెలిపారు. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ నిరసన ర్యాలీలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో ఎన్ఎస్యూఐ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలంతా ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. మోదీ సర్కార్ను దుయ్యబట్టారు. జమ్మూలో జరిగిన కాంగ్రెస్ నిరసనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో ఉన్న పరిస్థితులే భాగ్యనగరంలో కూడా కనిపించాయి. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆ ప్రాంతం అంతా కాంగ్రెస్ శ్రేణులతో నిండిపోయింది. సోనియాపై ఈడీ విచారణ జరిగినంతసేపు తమ నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. చలో ఈడీ ఆఫీస్ పేరుతో హైదరాబాద్లో భారీ ధర్నా నిర్వహించింది టీపీసీసీ. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. సోనియా ఫోటోలను, ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఈడీ తీరుకు నిరసనగా నల్ల బెలూన్లను ఎగరేశారు. హైదరాబాద్లో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు, నేతలు ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈడీ నిరంకుశత్వం నశించాలి, మోదీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డప్పు వాయిద్యాలతో పెద్ద పెట్టున పాటలు పాడి నిరసన తెలియజేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో పసలేదంటున్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. సిబిఐ, ఈడీలు మోదీ దగ్గర పెంపుడు కుక్కల్లా మారాయని విమర్శలు చేశారు. తిరుపతిలో జరిగిన ధర్నాలో స్టాప్ హెరాసింగ్ ఇందిరాగాంధీ ఫ్యామిలీ అంటూ భారీ సైజు బ్యానర్ని ప్రదర్శించారు చింతామోహన్. దేశానికి కొత్త రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము వర్సెస్ యశ్వంత్ సిన్హా కొనసాగుతోన్న కౌంటింగ్. ₹1 కోటి ఖర్చుతో అమెరికా నుంచి భారత్కు వృద్ధురాలి తరలింపు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ని ఇప్పుడు చూద్దాం. రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పార్లమెంట్ హౌస్లోని రూమ్ నంబర్ 63లో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా ఎంపీల ఓట్లు, ఆ తర్వాత ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఎమ్మెల్యేల ఓట్లు లెక్కిస్తున్నారు.
10 రాష్ట్రాలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల లెక్కింపు పూర్తయ్యాక ఒకసారి, 20 రాష్ట్రాల కౌంటింగ్ ముగిశాక ఇంకొకసారి ఫలితాలను వెల్లడిస్తారు. లెక్కింపు మొత్తం పూర్తయ్యాక ఫైనల్ ఫలితాన్ని అనౌన్స్ చేస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. మరోవైపు ద్రౌపది ముర్ము సొంతూరు ఒడిశాలోని తరణిసేన్ తుడులో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఊరంతా ఆనందంగా ఉంది. పోలీసులు కూడా బందోబస్తు పెంచారు. ఒక గిరిజన మహిళ ఆ స్థాయికి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు ద్రౌపది ముర్ము సోదరుడు. మరోవైపు 4వ రోజు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. ధరల పెరుగుదలపై విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిపోతున్నాయి ఉభయ సభలు. కాసేపట్లో ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో సమావేశం అవనున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. పార్లమెంట్లో విపక్షాల సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన విపక్ష నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్, డీఎంకే, సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్, ఐయుఎంఎల్, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా కోల్కతాలో టీఎంసీ భారీ ర్యాలీ తీసింది. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. వర్షం జోరుగా కురుస్తోన్న లెక్క చేయకుండా చాలా మంది ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఏటా జూలై 21వ తేదీన అమరవీరుల రోజుగా టీఎంసీ పాటిస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతూ నిన్న ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఇన్ఫెక్షన్ గుర్తించి చికిత్స అందించారు. కొద్దిసేపటి క్రితం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. చెన్నై కడలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో వదినపై కత్తులతో దాడి చేశాడు మరిది. భర్త చనిపోవడంతో చిన్న వ్యాపారం చేసుకుని జీవిస్తోంది కావేరి. ఆస్తి తగాదాలతో మరిది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ కావేరిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.